హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ ఒక కమ్మటి పచ్చడితో అయితే ముందుకు వచ్చేసానండి. అదేం పచ్చడి అనుకుంటున్నారా? నలిచిన పెరుగు కారం అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సద్దన్నంలో కానీ వేడన్నంలో కానీ దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే. మనము పచ్చిమిర్చి ఎండుమిర్చిని కాల్చుకొని చేసే నలచిన పెరుగు కారం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. మనం పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. నేనైతే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇలాగా మధ్యలోకి కాట్లు పెట్టుకొని పచ్చిమిర్చికి లైట్గా ఆయిల్ అయితే అప్లై చేయాలన్నమాట. మరి ఎక్కువ కాదు, లైట్గా అనమాట. ఇలాగా స్టవ్ వెలిగించి ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. బాగా మంచిగా కాల్చుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయనైతే కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి. పచ్చిమిర్చికి ఖచ్చితంగా ఘాటు అయితే పెట్టాలన్నమాట, లేకుంటే పగిలే అవకాశం ఉంది. తర్వాత రెండో మిరపకాయ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కాల్చుకుంటున్నాను. అలాగే 4 మిరపకాయలను అయితే కాల్చేసుకోవాలన్నమాట. కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి బగ్గుల్లో వేస్తే కాలిపోతాయండి పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేటివి. దీనికి పచ్చిమిర్చి వాడుతున్నాను ప్లస్ ఎండుమిర్చి 2 వాడుతున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా బాగా మంచిగా కాలాలన్నమాట పచ్చిమిరపకాయ అనేది. తర్వాత ఎండుమిర్చి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎండుమిర్చికి కూడా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఎండుమిర్చి కొంచెం కాలే అవకాశం ఉంది, జాగ్రత్తగా కాల్చుకోండి. కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళైతే బొగ్గుల్లో వేస్తే కాలిపోతుంది. తర్వాత ఈ విధంగా కాలాక చూడండి, కొంచెం చల్లారాక తొడలు తీసేసుకొని చేత్తో అయితే నలిపేసుకోవాలన్నమాట. చేత్తో అలవాటు లేని వాళ్ళు రోట్లో దంచుకోండి. నాకు చేత్తో నలిస్తేనే ఈ కారంకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని చేత్తోనే నలుపుతున్నాను నేనైతే. అలవాటు ఉన్న వాళ్ళు చేత్తోనే నలుపుకోవచ్చు, లేదా చేతులు కారం పుడతాయి కాబట్టి మీరు దంచుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చేత్తో నలుచుకోవచ్చు అనమాట. బాగా మంచిగా నలిచిన కారం అంటే చేత్తో నలిస్తేనే దానికి టేస్ట్ వస్తుందండి, మంచిగా టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా నలిచేసుకున్నాము. తర్వాత సన్నగా ఆనియన్ అయితే కట్ చేసుకున్నాము. పచ్చి ఆనియన్ అండి, సన్నగా చాప్ చేసుకుని వేసేసుకుందాము. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. లాస్ట్ వీడియోలో కొబ్బరన్నం చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దీని కింద నేను డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా అయితే చూడండి. అది కూడా చాలా సూపర్గా వచ్చిందనమాట. తర్వాత వీటిని కూడా చేత్తో బాగా మంచిగా నలుపుకుందాము. ఆనియన్స్ లో ఉన్న రసం అంతా బయటికి దిగేలా బాగా మంచిగా పిసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేవి. ఫస్ట్ సాల్ట్ వేయకండి, సాల్ట్ వేస్తుందంటే వాటర్ దిగుతుంది. బాగా నలుచుకోవాలండి పచ్చడిని అయితే. నలిస్తేనే మంచి టేస్ట్ దీనికి. చూడండి, ఆనియన్స్ లోంచి వాటర్ అయితే మంచిగా దిగింది అనమాట. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. కొంచెం మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా బాగా మంచిగా రఫ్ చేసుకుందామండి. బాగా మంచిగా పిసుక్కుందాము. ఆనియన్స్ అన్ని బాగా మంచిగా మిక్స్ అయ్యేటట్టు. చాలా అంటే చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి. ఈ నలిచిన పెరుగు కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. కుండలో పెరుగు అయితే ఇంకా కమ్మగా ఉంటుంది. కొత్తిమీర వేస్తున్నానండి. కరివేపాకు, దీన్ని కూడా బాగా నలుచుకుందాము. తర్వాత ఇందులోకి పెరుగు అయితే యాడ్ చేద్దాము.
మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని పెరుగు అయితే వేసుకోండి. నేనైతే 3 గంటలు వేసానండి పెరుగు, మాకు సరిపోతుంది. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నిజం చెప్తున్నాను. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఈ పచ్చడైతే చాలా పెరుగు పచ్చళ్ళు చాలా రకాలున్నాయి కదా! దాంట్లో ఒక రకం అన్నమాట. చాలా సూపర్బ్‌గా ఉంటుంది. అసలు ఉట్టిదే అసలు ఏం సైడ్ డిష్ లేకుండా ఉట్టిది తినేసేయొచ్చనమాట. సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేశాను. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. చూడండి. నలిచిన పెరుగు కారం అయితే రెడీ అయిపోయిందండి. నా స్టైల్‌లో అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు గూడా ట్రై చేయండి. ఈ నలిచిన పెరుగు కారం అయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట. దీన్నైతే టేస్ట్ చేసేద్దాము. నేనైతే వేడన్నంలోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. ఒకసారి కంపల్సరీ అయితే ట్రై చేయండి. ఇన్ని సార్లు చెప్తున్నానని కాదు గానీ, ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. నేనైతే టేస్ట్ చేస్తున్నా. నిజంగా చెప్తున్నా అండి. చాలా అంటే చాలా సూపర్బ్‌గా కారం కారంగా, పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా ఉందనమాట. అసలు ఎంత పెట్టినా తినేస్తామనమాట. ఈ పచ్చడితోటైతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.